విధి ఆడిన ఆటలో దూరమైన ఈ అక్కా చెల్లెళ్లను కాలం మళ్ళీ ఎప్పుడు కలుపుతుంది? జానకి పరిణయం మీ ఈటీవీలో. నాకు ఈరోజు ఈ పరిస్థితి వచ్చుండేది కాదు. చివరికి ఈరోజు నేను మనసులో ఎంత బాధతో ఉన్నా దాన్ని పంచుకోవడానికి మనుషుల్ని దాన్ని అయిపోయాను. నా మనసులో ఉన్న బాధని నా మనసులో ఉన్న హరికి చెప్పుకుందామని అనుకున్నా, చెప్పలేని పరిస్థితిలో ఉన్నాను. ఎందుకంటే వాళ్ళమ్మ మాట్లాడిన మాటలకే నాకు ఈరోజు కన్నీళ్ళు. ఆవిడ కన్న తల్లి ప్రేమని నేను అర్థం చేసుకుంటున్నాను, కానీ నాకున్న సిచ్యువేషన్ని అత్తే అర్థం చేసుకోవడం లేదు. యశోద ఏ రూమ్లో ఉంటారు? ఒక్క నిమిషం సార్, చెక్ చేస్తాను. యశోద పేరుతో ఎవరు లేరు సార్. ఎవరు లేకపోవడం ఏంటి? ఈ అమ్మాయి ఈ అమ్మాయా? ఈ అమ్మాయి పేరు యశోద కాదు సార్, మహాలక్ష్మి. అదే మహాలక్ష్మి ఏ రూమ్లో ఉంటుంది? లెఫ్ట్ సైడ్కి వెళ్ళి రైట్ సైడ్కి వెళ్తే 3వ రూమ్ సార్. ఓకే. దేవుడా, ఎందుకు నాకంటూ ఎవరూ లేకుండా చేశావు? ఎందుకు నాకెంత పెద్ద శిక్ష విధించావు? అసలు నేను అంత పెద్ద పాపం ఏం చేశాను? అన్నయ్య, అదిగో హరి వచ్చినట్టున్నాడు. పద. ఏమండి, ఏంటండి వీడు మందు తాగుతున్నాడేంటి? కొత్తగా ఈ అలవాటేంటండి వీడికి? నువ్వేమీ మాట్లాడుకు దాక్షాయిని. వాడు అసలే నీ మీద కోపంగా ఉన్నాడు. ఇప్పుడు మీ ఇద్దరి మధ్య మాట పెరిగితే నువ్వన్నట్టు ఎప్పటికీ పూడ్చలేని అగాధంలా మీ ఇద్దరి మధ్య ఉండిపోతుంది. నేను హరితో మాట్లాడతాను. నాన్న హరి. నాన్న, గుడ్ నైట్. ఏంట్రా ఇక్కడ దాకా వచ్చి ఇంట్లోకి రాకుండా ఇక్కడే కూర్చొని తింటున్నావు? లోపలికి వస్తే నేను అమ్మ మొహం చూడాలి నాన్న. అమ్మ మొహం చూస్తే అమ్మ యశోద నాన్న మాటలు గుర్తుకొస్తాయి నాన్న. అప్పుడు కోపంలో అమ్మని ఏదో ఒకటి అనేస్తాను. వద్దు నాన్న,
నాకు అమ్మ అంటే ఇష్టం, యశోద అంటే ప్రాణం. వాళ్ళిద్దరూ నాకు 2 కళ్ళు లాంటి వాళ్ళు నాన్న. కానీ అమ్మే అర్థం చేసుకోవట్లేదు. ఒక కన్ను ఇంకో కన్నుని చూడలేదన్నట్టు అమ్మ యశోదను అర్థం చేసుకోలేకపోతుందన్న. పర్లేదులే, నేను ఇక్కడే ఉంటాను. నాకు అమ్మ మొహం చూడాలనిపించట్లేదు నాన్న. అలాంటి మాటలు అంటుంది నాన్న యశోదని. సర్లేరా, ఇప్పుడు అవన్నీ ఎందుకు, లోపలికి రా. మీ అమ్మ నీ కోసం చేపల పులుసు, రొయ్యల వేపుడు చేసింది. అక్కడ యశోద బాధలో ఉంటే నేను బీరు తాగుతున్నాను నాన్న. ఇప్పుడు అమ్మ చేతి వంట తింటే అమ్మ మాట్లాడింది కరెక్ట్ అవుతుంది కదా నాన్న. నాకు వద్దు నాన్న, నేను తినను. తినకూడదనే నేను బయట నుంచి బిర్యానీ తెచ్చుకున్నాను. అది కాదురా, లోపలికి రా. ఇక్కడ చూడు ఎన్ని దోమలున్నాయో, నిన్ను కొడతాయిరా. నాన్న, దోమలు ఏం చేస్తాయి? చిటికలో కుట్టి వెళ్ళిపోతాయి. కానీ అమ్మ మాటలు యశోద బ్రతికున్నంతకాలం గుండెల్లో గుచ్చుకుంటాయి నాన్న. యశోద కార్చిన ప్రతి కన్నీరు బొట్టు నా కళ్ళ ముందు ఇంకా కదులుతూనే ఉంది నాన్న. నన్ను వదిలే నాన్న, ప్లీజ్. దీనంతటికీ కారణం నువ్వే దాక్షాయని. ఏం ఆలోచిస్తున్నావు నిర్జా? సంజయ్, నేను ఒకటి అడుగుతాను, నిజం చెప్తావా? అడుగు నిర్జా. నీకు ఈ మధ్య మా అమ్మ ప్రవర్తనలో ఏమైనా తేడా కనిపిస్తోందా? నాకెందుకు ఈ మధ్య అమ్మ చాలా టెన్షన్ పడుతున్నట్టు, దీనికో కంగారు పడుతున్నట్టు, భయపడుతున్నట్టు అనిపిస్తోంది. ఇంతకు ముందు ఎప్పుడూ నేను అమ్మని అలా చూడలేదు సంజయ్. నాకే అలా అనిపిస్తోందా, లేకపోతే నీకు కూడా అలాగే అనిపిస్తుందా? ఈ విషయం డిస్కస్ చేద్దామని నేను అనుకుంటున్నాను, కానీ నువ్వు ఫీల్ అవుతావేమోని నేను అడగలేదు. 100% నువ్వన్నదే కరెక్ట్. ఈ మధ్య అత్తయ్య దేనికో కంగారు పడుతున్నారు, టెన్షన్ పడుతున్నారు. అదేంటో నువ్వడిగితేనే తెలుస్తుంది, నేను అడిగితే సమాధానం రాదు. సంజయ్, ఇద్దరం కలిసి అడుగుదాం. సరే. ఏంటిద్దరు ఇక్కడ ఖాళీగా కూర్చున్నారు? హంసిని నిద్రపోయిందా? నిద్రపోయిందమ్మా. మరి మీరు కూడా వెళ్ళి త్వరగా పడుకోపోయారా? అమ్మా, ఒక్క నిమిషం.